అకాల వర్షానికి ఏలూరు జిల్లా పరిధిలోని మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడికలపూడి, సాగిపాడు, కళ్లచెరువు, కేఎస్ రామవరం, గంటుపల్లి గ్రామంలో పంటవాన పాలైంది. మొక్కజొన్న పాలు పోసుకునే దశ నుంచి గింజ పట్టే దశలో ఉందన్నారు. కామవరపుకోట మండల పరిధిలో 7 రెవెన్యూ గ్రామాల్లో 140 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కామరకోట మండలం తడికలపూడి గ్రామం అండి. నా పేరు మాకా రామచంద్రరావు అండి. మొత్తం మన గాలిదుమ్ముకి వర్షం గాలిదుమ్ము బాగా వస్తాం వల్ల పంట బాగా నష్టపోయిందండి. 2 ఎకరాలు మొక్కజొన్న పెట్టింది కమ్మర్ సీడ్. దానివల్ల పెట్టుబడి గట్రా 1,25,000 అయిందండి. దానికి ఏమన్నా రైతులకి అందరికీ ఏమన్నా సహాయం చేస్తారని గవర్నమెంట్ వారిని ప్రభుత్వ వారిని కోరుతున్నామండి. నాది ఈడుగోని శివరామకృష్ణ అండి. మాది తడికలపూడి అండి, ఏలూరు జిల్లా అండి. మన గాలిదుమ్ము తుఫాను గురించి నా చేను పడిపోయిందండి. గవర్నమెంట్ వారు తెలియపెడుతున్నాను. కాబట్టి ఇది 40,000 రూపాయలు కౌలు, 40,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. కాబట్టి నాది ఈ క్రాప్ చేసి ఉంది. ఈ గాలిదుమ్ము వచ్చిన 10 నిమిషాలే కానీ మనల్ని అంతా కుంటుపొడి చేసిందండి. దాన్ని బట్టి మీరు ఏమన్నా హెల్ప్ చేసి పెడతారా చెయ్యండి అని ప్రార్థిస్తున్నాను. అకాల వర్షం అదేవిధంగా దాంతోపాటు ఈదురుగాలు కూడా రావడం వలన మరి ఏదైతే మాకు ఈ రబీ సీజన్లో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది వ్యవసాయ పంట కింద. ఇందులో ముఖ్యంగా ఈ కామరకోట మండలంలో చూసుకుంటే కనుక నిన్న ఈదురుగాల వలన తడికెలపూడి, సాగిపాడు, కళ్ళచెరువు, కేఎస్ రామవరం, గుంటుపల్లి ఈ బెల్ట్ ఏరియాల్లో ఈదురుగాలు గట్టిగా రావడంతో మరి మొక్కజొన్న పంట అనేది పడిపోవడం జరిగింది. ప్రస్తుతానికి మొక్కజొన్న పాలు పోసుకునే దశ నుండి గింజ గట్టిపడే దశలో ఉంది. మరి ఈ దశలో ఈ విధంగా గాలి రావడం వల్ల పడిపోవడం వల్ల మరి రైతులకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఈ రైతులకు నిన్న జిల్లా వ్యవసాయ అధికారి గారు మేము మిగిలిన రైతులు కూడా ఈ ఏదైతే పడిపోయినాయో ఆ పంట పొలాలను పరిశీలించడం జరిగింది. మరి ఇందులో మన కామరకోట మండలం చూసుకుంటే కనుక మొత్తం ఈ రబీ సీజన్లో ఎక్కువగా విత్తన ఉత్పత్తి కోసం సీడు మొక్కజొన్న అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. అందులో చూసుకుంటే కనుక మేము ప్రాథమిక నష్టం అంచనా ప్రకారంగా చూసుకుంటే ఈ 7 రెవెన్యూ గ్రామాల్లో 96 ఫార్మర్స్ 143 ఎకరాలు నోటీస్ చేయడం జరిగింది. మరి దీన్ని మేము పై అధికారులకి ప్రాథమిక నష్టం అంచనా కింద పంపించడం జరిగింది. మరి దీని ప్రకారంగా పై నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే మేము ప్రతి రైతు వద్ద కూడా వారి యొక్క వివరాలు తీసుకొని ఆ నష్టం అంచనా అనేది మేము మళ్ళీ ఫీల్డ్ టు ఫీల్డ్ తిరిగి మొత్తం కూడా రాసి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి రైతులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రైతులు కూడా వారు ఏవైతే కంపెనీ నుండి విత్తనోత్పత్తికి సీడ్ ప్రొడక్షన్ పర్పస్ కింద సాగు చేస్తున్నారో ఆ కంపెనీలు కూడా తెలియజేసినట్టయితే కనుక ఆ కంపెనీ ద్వారా కూడా వాళ్ళు వచ్చి మీ యొక్క పంట పొలాలు పరిశీలించి దానికి తగిన పరిహారం అనేది వాళ్ళు కంపెనీ ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు అధైర్యపడకుండా కంపెనీ వాళ్ళకు కూడా తెలియజేయండి. మేము వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఉన్నతాధికారులకి తీసుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వం నుండి కూడా ఏదైనా తప్పనిసరిగా ఆదేశాలు వచ్చిన వెంటనే మేము వివరంగా రాసి నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా ఉన్నతాధికారులకి నివేదిస్తామనేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.